ఎస్ఎల్ఎన్ఎస్ బస్వాపూర్ ల్యాండ్ రైతులకు బాధ్యుల కోసం మేము పోరాటం చేయడానికి వాళ్ళ మద్దతుగా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫర్ అసోసియేషన్ తరఫున వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది. వాళ్ళది 66 ఎకరాల ల్యాండ్. వాళ్ళు 2008లో కొన్నారు. 2008 తర్వాత కొంటే కొంతమంది అక్కడ ఉన్న దళారులు ఏకమయ్యి అసలు ఓనర్ దొరకకుండా పోయి వాళ్ళకి ఏదో జీపీఏ చేసినని వాళ్ళు ఎన్నెన్నో కథలు చెప్పి ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళందరూ దూర ప్రాంతాల వాళ్ళు, ఎక్కడెక్కడో కరీంనగరు, హైదరాబాదు, చుట్టుపక్కల నల్గొండ, సూర్యాపేట, ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఎవరు అక్కడికి రారు. వాళ్ళు పోయిన తర్వాత అక్కడ ఉన్న రాళ్ళు పీకడం కానీ వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కానీ చేస్తున్నారు. దీనికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక నెల రోజుల ముందు ఒక మమ్మల్ని జరిపించడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసిరు, ఎలాంటి చర్యలు లేవు. ఇలాంటి వాళ్ళ కోసం మేము ఇందిరా పార్క్లో ధర్నా కూడా చేయడం జరిగింది. ఇందిరా పార్క్లో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే మేము చేసేదానికి మాకు ఎవరు సహకరిస్తలేరు, గవర్నమెంట్ ఉందా లేదా, ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఒక ప్లాట్లు కొని 1.25 లక్షల మంది ఇలా రోడ్ల మీద పడ్డోళ్ళు ఉన్నారు. వీళ్ళ కోసము మా తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ తరఫున మేము పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి మద్దతు చేస్తున్నాం. కానీ వాళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పడి వాళ్ళు సంఘటిత అయ్యి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము మద్దతు చేయగలిగింది. వేరే వెంచర్లు ఎవరు కానీ ఒకరికి ప్లాట్ కొంటే ఒకరికొకరికి సంబంధాలు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి వాడు నా పైసలు పోతాయని భయతో ఈ కొన్న కస్టమర్లు కూడా రారు. వాళ్ళు మొత్తం చేసేది ఫ్రీలాన్సింగ్తో చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? అధికారులు లంచగొండి ఒక్కొక్కరు కోట్లు డబ్బులు దండుకొని కొంతమంది అధికారులు ఈ లంచాల అవతారం ఎత్తి ఇలాంటి సామాన్యుల కోసం ఇచ్చిన జీవోనే ఇస్తారు. ఇచ్చిన జీవో మీద జీవో ఇస్తారు. ఆ జీవో ఇచ్చి ఆ జీవో పనికిరాదు. రేపు పొద్దున్న దేనికి పనికిరాదు, చెత్త కాగితం కింద. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఎస్ఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేస్తారు. దయచేసి ఎస్ఆర్ఓలో కూడా చెప్తున్నా నేను, మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఇలాంటి రిజిస్ట్రేషన్ చేస్తే మేము వెంబడబడతాం. మీ ప్రజలతోటి మీ బట్టలు ఊడదీసి కొట్టిస్తాం మీ మమ్మల్ని. ఎందుకంటే మీరు అవినీతికి పాల్పడద్దు. న్యాయం ఇప్పుడు మనము మీరు ప్రజలకు రెస్పాన్స్. ఒక అధికారి అంటే గవర్నమెంట్ ప్రజల సొమ్ము తీసుకుంటారు, ప్రజలకు డబ్బులు తీసుకుంటారు, ప్రజలు ఇచ్చే పన్నుల నుంచి జీతాలు తీసుకుంటారు. మేము ఒక ఆర్గనైజేషన్గా మేము వాళ్ళకు సోషల్ సర్వీస్ చేస్తాం. మేము కూడా రెస్పాన్స్. మీరెంత ఉద్యోగస్తులకు మీరు తప్పు చేయకుండా ఉంటే మీకు కూడా అంతే వివరణ మీ మీద ఏదైనా మేము రెస్పాన్సిబిలిటీగా మాట్లాడతాం. మీరు అవినీతి చేస్తే మీ ఎమ్మడి పడతాం. మేము ఖచ్చితంగా ఎమ్మడి పడతాం. ఇలాంటి ఎస్ఆర్ఓలకు కానీ వీళ్ళకి కానీ చెప్తున్నాం. ఆ బాధ్యతల తరపున మేము పోరాటం చేయడం చెప్తున్నాము. ఈ గవర్నమెంట్కు నేను చెప్తున్నాను, ఈ వేదిక నుంచి చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే మీరు ఈ ప్రీ లాంచింగ్ విధానం బంద్ చేపిస్తారా, బంద్ చేపియరా? బంద్ చేపియకపోతే మరో ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కంటే మరో ఉద్యమం పోరాటం తయారు చేస్తాం. మేము ప్రజలను సంఘటితం చేస్తాం, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం, ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాము. ప్రజలకు ఏం జరుగుతుంది, మీరు సైబర్ నేరాలు అంటారు, లేకపోతే బెట్టింగ్ యాప్లు అంటారు, వాళ్ళ కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. వీళ్ళ కోసం కూడా ఈ లక్షల కోట్లు ఒక ఆయన డబల్ రిజిస్ట్రేషన్ చేస్తాడు, ఒక ఆయనకు ల్యాండ్ లేకుండా అమ్మేస్తాడు. ఒక రియలేటరు, ఒక్కొక్క రియలేటర్ చేసే మొత్తం ఇలానే ఉన్నాయి. ఒక ఎస్ఆర్ఓలో ధరణిలో ఎకరం 35 గుంటలు అసలు కాసరాలో ఉంటుంది. ధరణిలో 153 ఎకరాలు రిజిస్ట్రేషన్లు అయినాయి. ఇలాంటిది చేసిర్రు. ఇంకా అది కాకుండా అదనంగా ఎస్ఆర్ఓలో డాక్యుమెంట్లు అయినాయి. ఇలాంటి మేము కలెక్టర్ కూడా భువనగిరి యాదాద్రి కలెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాని మీద రాజకీయ నాయకులు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు బయటికి రాకుండా వీళ్ళందరినీ కొనేస్తున్నారు. మీరు మీ మీడియా ముఖంగా చెప్తున్నా, మీ అందరికీ ఎమ్మడి పడతాం. మీ ఈ అవినీతి చేసే అధికారులందరూ ఎమ్మడి పడతాం. మీరు స్వచ్ఛందంగా ఒకరి మీద ఒకరి నెపం. ఇప్పుడు ఒక ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ప్రొబిట్లో ఉంటుంది. ఆ ప్రొబిట్లో ఉన్నదాన్ని కలెక్టర్ ఏమో ప్రొబిట్లో పెడతాడు. దాన్ని కింది అధికారులు
పర్మిషన్ కోసం అన్ని లెటర్లు తయారు చేసి పర్మిషన్ ఇస్తారు. 2001లో ప్రొబిట్లో ఉంటే 2003లో పర్మిషన్ ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇలాంటివి చేయడం మీకు అధికారులు, మీకు చిన్న అధికారులకు చెప్తున్నా, మీ పిల్లలు అందరూ మీ మీద మీ కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి తప్పులు చేయొద్దని నేను చెప్తున్నా ఈ వేదిక నుంచి. మీరు ఇలా చేస్తే మీ అమ్మడి తెలంగాణ రియల్ సపరేట్ అసోసియేషన్ ఎమ్మడి పడుతుంది. మీ బట్టలు ఊడినాక, అది అవినీతి అధికారుల బట్టలు ఊడినాక కొడతాం, ప్రజలతో కొట్టిస్తామని కూడా చెప్తున్నా ఈ వేదిక మీదంగా.